హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి ప్లాట్ఫామ్ వారు 299 రూపీస్కే 3 months వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఇందులో మనకి స్టోర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్ని కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. సో కాబట్టి మీరు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ ఫుల్ కోర్స్ని 299 రూపీస్కి ఇమీడియట్గా తీసుకోండి. చాలా మంచి టాప్ క్లాస్ వీడియోస్ అయితే మీకు అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2019 నుంచి 22 మధ్యన పాస్ అవుట్ అయినటువంటి గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ట్రిపుల్ కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 34 వేకెన్సీస్, డిప్లొమా టెక్నీషియన్స్కి 34 వేకెన్సీస్ ఉన్నాయి. 1 year పాటు మీకు ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ గ్రాడ్యుయేషన్లో 9,000 per month మీకు ఇక్కడ పే చేయడం జరుగుతుంది స్టైఫండ్. డిప్లొమా టెక్నీషియన్స్కి 8,000 per month పే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఏజ్ వచ్చేసి యాజ్ పర్ అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం ఏజ్ ఉంటుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 1 year పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మెరిట్ బేసిస్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ వచ్చేసి తెలంగాణకి సంబంధించినటువంటి ఏ లొకేషన్లో అయినా కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి తెలంగాణ లొకేషన్స్లో ఎక్కడైనా కూడా మనకి దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఫస్ట్ ఎన్ఏటిఎస్ అనేటువంటి ఒక పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ అయిన తర్వాత అఫీషియల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వెబ్సైట్లో కూడా మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 26వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యన ఎన్ఏటిఎస్ అనేటువంటి ఒక అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ నెల 24వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారికి ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మార్నింగ్ 10 AM నుంచి 1 PM మధ్యన దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఆ పర్టికులర్ డే రోజున ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఎన్ఏటిఎస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించి ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఎటువంటి ఫీ అయితే లేదు, ఎగ్జామినేషన్ కూడా ఉండదు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే సంక్షేమంలో 10,105 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అనుమతినివ్వడం జరిగింది. గురుకుల బోర్డు ద్వారా 9,096 పోస్టుల భర్తీ, టీఎస్పీఎస్సీ ద్వారా 995 పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్లో మనకి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ హెచ్ఓడీస్కి సంబంధించి 14 వేకెన్సీస్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో హెచ్ఓడీస్కి సంబంధించి 251 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 71, జువెనల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో 66, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ TMREISలో మనకి 1,445 పోస్టులు, అలాగే మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి 3,870 పోస్టులని భర్తీ చేస్తున్నారు. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ నుంచి 157 పోస్టులు, టీఎస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 1 పోస్టు, తెలంగాణ స్టేట్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి 15 పోస్టులు, చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 24 పోస్టులు, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 1,514 పోస్టులు, ఇంకా ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి 16 పోస్టులు,
ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 78 పోస్టులు, ఇంకా TSWREI సొసైటీ నుంచి 2267 పోస్టులు, ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి 316 పోస్టులని భర్తీ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 10,105 పోస్టులని మనకి ఈ పర్టికులర్ వేకెన్సీస్ని భర్తీ చేయడం జరుగుతుందని మనకి అఫీషియల్గా జీవోస్ అయితే పాస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన జీవో నెంబర్స్ కూడా ఇక్కడ రైట్ సైడ్ ఈ టేబుల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూసుకోండి. సో ఇప్పటి వరకు మనకి 45,000 ఉద్యోగాలని భర్తీ చేయడానికి అనుమతినిచ్చినట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. సో మనకి నిన్న రిలీజ్ చేసిన 10,000 పోస్టులు అండ్ ప్రీవియస్గా రిలీజ్ చేసినటువంటి 35,000 పోస్టులు మొత్తం కలిపి 45,000 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అనుమతిని అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్టులో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ 10,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆర్థిక శాఖ వీటికి సంబంధించి అనుమతిని ఇవ్వడం జరిగింది. మంత్రి హరీష్ రావు గారు ఆయనకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశారు. సో వీటికి సంబంధించి మనకి అనుమతి కూడా వచ్చింది కాబట్టి నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వచ్చాయనేది కూడా ఇక్కడ టేబుల్లో మనకైతే వేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ ఆ పీడిఎఫ్ అయితే చూపించాను, డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అడుగుతున్నటువంటి వేకెన్సీస్, నీటిపారుదల శాఖలో 931 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో మనకి 84 మెకానికల్, 320 సివిల్, 100 అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, 200 ఎలక్ట్రికల్ పోస్టులు కలిపి 704 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా రంగాల్లో పాలిటెక్నిక్లో డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్టులకు అర్హులు. వీటిలో 259 పోస్టులను మల్టీ జోన్ 1 అంటే కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లకి, 445 పోస్టులను మల్టీ జోన్ 2 కింద తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. ఇందులో 182 పోస్టులను సివిల్ ఇంజనీర్లకు, 45 మెకానికల్ ఇంజనీర్లకు కేటాయించారు. వీటిలో 112 పోస్టులను మల్టీ జోన్ 1కి, 115 పోస్టులను మల్టీ జోన్ 2కు అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. ఏఈ పోస్టులకు సంబంధించి బీటెక్ పట్టభద్రులతో భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ ఉద్యోగాలన్నిటికీ కలిపి ఒకే తరహా పరీక్ష నిర్వహించాలని ఇదివరకే టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అయితే నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖ పోస్టుల ఉత్తర్వులు రావాల్సి ఉంది. 2 రోజుల్లోగా నీటిపారుదల పోస్టుల భర్తీకి జీవో వెలువడనుందని చెప్పేసి నీటిపారుదల అధికారి ఒకరు చెప్పినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. త్వరలో 704 ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ ఉద్యోగాలకి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెకానికల్ 84, అలాగే సివిల్ 320, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 100, ఎలక్ట్రికల్ 200 విభాగాల్లో మనకి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆయా విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అలాగే ఇందులో 259 పోస్టులు మల్టీ జోన్ 1కు, 445 పోస్టులు మల్టీ జోన్ 2కు కేటాయించారు. వీటితో పాటు మరో 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో మనకి సివిల్, మెకానికల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 112 పోస్టులు మల్టీ జోన్ 1కు, 115 పోస్టులు మల్టీ జోన్ 2కు కేటాయించారు. బీటెక్ పట్టభద్రులతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారని చెప్పేసి డీటెయిల్స్లో రావడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి టెట్ పేపర్ 1 లీకేజీ కలకలం అని చెప్పేసి సంభాషణ ఒకటి ఆడియో బయటకు వచ్చినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ నెల 12వ తేదీన నిర్వహించినటువంటి టెట్ పరీక్షలో పేపర్ 1 లీక్ కలకలం రేపుతున్నది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పేపర్ లీక్ అయ్యాయనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో టెట్ పరీక్ష నిర్వహణ కోసం 8 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో సుమారు 3,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా 2 విద్యార్థులు టెట్ మొదటి పేపర్ విషయంలో ఫోన్లో మాట్లాడుకున్నటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెట్ మొదటి పేపర్ కీని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముందే లీక్ చేసి విద్యార్థులకు అందించినట్లు వారి మాటల్లో అర్థమవుతుంది. క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్ ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు జరపాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి నిన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి పెద్ద ఇష్యూ మీకైతే తెలుసు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్నిపథ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించి నిరుద్యోగులు భారీ ఎత్తున నిరసనలు తెలపడం జరిగింది. ఇందులో భాగంగా రాకేష్ అనేటువంటి ఒక వరంగల్కి సంబంధించినటువంటి యువకుడు మరణించడం జరిగింది. సో 12 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ రీజన్ వచ్చేసి పాత రిక్రూట్మెంట్ రద్దే అసలు సమస్యగా చెప్తున్నారు. ఆర్మీ ర్యాలీలో ఇప్పటికే పలు దశలు
పరీక్షలు దాటి అభ్యర్థులు రావడం జరిగింది. గత ఏడాది మార్చిలోనే పరుగు, దేహదారుఢ్య టెస్టులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రాత పరీక్ష కోసం ఎదురు చూపులు, అగ్నిపత్తు అవన్నీ రద్దు, పైగా వయోపరిమితి తక్కువ, ఆవేదనతో ఆందోళనకు దిగినటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ఈ రీజన్తోనే చాలామంది నిరుద్యోగులు ఈ విధంగా నిన్న చూసుకున్నట్లయితే 2 డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే బీహార్, హర్యానాలో భారీ ఎత్తున ధర్నాలు చేశారు. అక్కడ కూడా ట్రైన్లు తగలబెట్టారు. నిన్న సికింద్రాబాద్లో జరిగింది. సో ఈ విధంగా నిరసనలు గణం అయితే వెలువెత్తుతున్నాయి. సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ నిలిపివేయాలని చెప్పేసి చాలామంది పొలిటీషియన్స్ అయితే కోరుతున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి చీఫ్ సెక్రటేరియట్స్ మీటింగ్లో ప్రధాని మోదీ అందరికీ తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేయాలి. రాష్ట్రాలు ప్రతి రంగంలోని ఖాళీలను గుర్తించి వాటి భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధాని మోదీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించినట్లుగా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో రావడం జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ ఎప్పుడు ఇస్తారో తెలియాల్సి ఉంది. ఇంకా రూరల్ బ్యాంక్ జాబ్ మేళా అని చెప్పేసి 8,106 పోస్టులకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 1326 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇంకా ఎస్పీడీసీఎల్లో 201 సబ్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించి మనకి ఎక్స్టర్నల్ కింద జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 177 పోస్టులను అయితే విడుదల చేశారు. ఇంకా వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేయలేదు. జూలై 10వ తేదీలోపు మీరు ఈ నెల 20వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఇంకా దివ్యాంగజన్లో కోల్కతాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి 7 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా సింగరేణికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 14 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏపీలో కూడా మనకి ఉద్యోగాలు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. 8,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.